హాయ్ వ్యూవర్స్ నమస్కారం వెల్కమ్ టు మైరా మీడియా పాణ్యం నుంచి టికెట్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరి చరిత గారికి కేటాయించాలని నిర్ణయించుకున్నారంటూ వార్తలు చాలానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాణ్యం టికెట్ మరి గౌరు కుటుంబానికి కేటాయిస్తే మరి నాకేంటి అన్న ఆలోచన వచ్చిందో ఏమో కానీ కాటసాని గారు పార్టీ వేడాలని డిసైడ్ అయ్యి వేరే పార్టీలోకి వెళ్తున్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన జనసేనలోకి చేరుతారంటూ గుసగుసలు అయితే మరీ ఎక్కువగా వినిపిస్తున్నాయండి. అయితే ఇప్పుడు దానికి ఆపోజిట్గా వార్తలు వస్తున్నాయి. అవును, అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాణ్యం టికెట్ను కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి కేటాయించారంటూ మరి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గౌరు చరిత గారు పార్టీ మారాలని డిసైడ్ అయ్యారట. ఆవిడ బాబు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరాలని సన్నాహాలు చేస్తున్నారట. వీలైనంత తొందరగా గౌరు చరిత గారు సరైన తేదీని సెట్ చేసుకొని తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ మరి ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అబద్ధమెంతో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే. మరి ఈ వార్తల ప్రకారం గౌరు చరిత గారు నిజంగానే తెలుగుదేశం పార్టీలోకి చేరుతారంటారా, లేదా వేరే పార్టీలోకి వెళ్ళేదేమైనా ఉందంటారా, లేదంటే పాణ్యం టికెట్ విషయం కాకుండా వేరే ఏదైనా టికెట్ ఆశించి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం ఏదైనా చేస్తారా? చూడాలి. మరి మీరేమంటారు? మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ను మీకు అందించే మా మైరా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.